వై షర్మిల వాళ్ళ అన్నను ఉద్దేశించి సంచలన ట్వీట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా నిన్న షర్మిల వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకటరెడ్డి లాంటి తీగలే కాదు, పెద్ద డొంకలు కూడా కదలాలి. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా విచారణ జరపాలి. 2560 కోట్ల దోపిడీకి పాల్పడ్డ గనుడు వెంకటరెడ్డి అయితే తెర వెనుక ఉండి సర్వం తానే వేల కోట్లు కాజేసిన ఆ గణపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారు. అసమర్థీయ కంపెనీలు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారు. టెండర్ల ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలు బేఖాతారు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. ఎన్జీటీ నిబంధనలు తొంగలు తొక్కారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకునేలా దర్యాప్తు జరగాలి. కూటమి సర్కార్ను డిమాండ్ చేస్తున్నాం. సహజ వనరుల దోపిడీపై సిబిఐ విచారణ కోరండి అని షర్మిల పోస్ట్ చేసింది. అయితే ఇలా చేయడం పైన వైసీపీ నాయకుల అభిమానులు ముందు మీ బాబు స్ట్రిప్ ను బంద్ చేసి సూపర్ 6 హామీల పైన పోరాటం చేయాలి అని అనుకుంటున్నారు.